రైట్ ఇక మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎం లెక్కింపు ప్రారంభం కాబోతోంది. సో ప్రస్తుతానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా అప్డేట్స్ అందించడానికి రాణా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ రాణా, చెప్పండి, కాకినాడ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ భద్రత ఎలా ఉంది? సో రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ ఒక ఎత్తు, కానీ కాకినాడ జిల్లాలో ఈరోజు కౌంటింగ్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ భారీ స్థాయిలో అల్లరి చెలరేగుతాన ఉద్దేశంతో దానికంటే మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ ఈ జేఎన్టీయూ కాకినాడ జేఎన్టీయూ ఏదైతే యూనివర్సిటీ ఉందో కాలేజు, ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయిలో భద్రతతో నిండిపోయింది. టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇట్లా 3 అంశాలుగా 3 భద్రతా అంచెలను వాడు ఏర్పాటు చేసుకున్నారు. బయట ఏదైతే జేఎన్టీయూ బయట దాదాపు 2 కిలోమీటర్ల పరిధి వరకు ఆంక్షలు విధించారు. అక్కడైతే ఎవరు కూడా ఆడించారు. కేవలం పాస్ ఉన్నటువంటి వారు మాత్రమే, ఏజెంట్లు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. దానితో పాటు లోపలికి ఎంట్రీ అయిన తర్వాత, కౌంటింగ్ కేంద్రంలోకి ఎంట్రీ అయిన తర్వాత కేవలం ఇక్కడ కూడా టైర్ 1, టైర్ 2, టైర్ 3 లాగా కూడా 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనం విజువల్లో చూస్తున్నాం. ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాం. ఇక్కడ ఈ పీజీ బ్లాక్ ఏదో మెకానికల్ ఇంజనీరింగ్ ఏదో బ్లాక్ కనపడుతుందో, ఈ బ్లాక్ దగ్గర ఇక్కడ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడ జరగబోతుంది. ముఖ్యంగా పిఠాపురం సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ఈ యొక్క ఇప్పుడు మనం చూస్తున్నట్టు విజువల్స్లోనే ఇక్కడ కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. 8 గంటలకి ఎగ్జాక్ట్గా ఇక్కడ మొదటిగా పోస్టల్ స్టార్ట్ అయిన తర్వాత మెయిన్ ఈవీఎంకి సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ అందరూ అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు, ఏజెంట్లు కూడా అందరూ కూడా వచ్చారు. ఆ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్నీ కూడా వారు చెక్ చేయించుకుంటున్నారు. ఆల్రెడీ లోపలికి ఎటువంటి మొబైల్స్ కానీ పెన్స్ కానీ ఏమి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎవరు తీసుకురావద్దనేసి కూడా ఏజెంట్లకు కూడా వాళ్ళకి అందరికీ కూడా చెప్పేటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు చాలా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఏజెంట్కి దాదాపు వారం రోజుల నుంచి అనేక సూచనలు కూడా చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎవరితో కూడా గొడవ పడద్దండి, ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేసినా కూడా పట్టించుకోదనేసి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది. ఎందుకంటే కౌంటింగ్ ఏజెంట్లు వచ్చినప్పుడు వారు కొన్ని ఆర్గ్యుమెంట్లు చేస్తుంటారు, కొన్ని వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తుంటారు. మీరు సహనం కోల్పోద్దనేసి కూడా ఇప్పటికే ఇక్కడ కౌంటింగ్లో పాల్గొన్నటువంటి ఆఫీసర్కి అంతా కూడా వారు చాలా క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యం ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పిఠాపురం కానీ, అలాగే ప్రతిపాడు, జగ్గంపేట, తుని, అలాగే కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, దీనికి సంబంధించినటువంటి పెద్దాపురం కానీ ఇవన్నీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఇక్కడ స్టార్ట్ కాబోతున్నటువంటి నేపథ్యంలో అందరూ ఐస్ ఇక్కడే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంతోపాటు చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు, దానితో పాటు కాకినాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. ఏంటంటే మొత్తం అందరూ చూపు కూడా ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యం పడుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు పిఠాపురంకు సంబంధించినటువంటి మొత్తం దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి ఒక విషయంగానే చూస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ మోస్ట్ ట్రెండింగ్ ఏదైనా ఉంటే పిఠాపురం నియోజకవర్గం. సో ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగ గీత కూడా కౌంటింగ్ స్టేషన్కి ఆమె వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తన కౌంటింగ్ ఏజెంట్లతో కూడా ఆమె మాట్లాడుతున్నారు. లోపల జరుగుతున్నటువంటి పనితీరు కూడా అవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ప్రస్తుతం అయితే ఆమె పరిశీలన చేస్తున్నారు. మరి కాసేపట్లో మాక్ కౌంటింగ్ అనేది ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా వారు చెక్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం. అంటే పక్కా ప్రణాళికతో కూడా వాళ్ళు ఉన్నారు. దానితో పాటు ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఆల్రెడీ ఇక్కడికి జేఎన్టీయూలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. గతంలో కంటే ఈసారి చాలా ఎక్కువగా బాగా పోలింగ్ ఏజెంట్కి అనుభవం ఉన్నటువంటి వారందరినీ కూడా ఈసారి ఈ కౌంటింగ్కి వారు నియమించుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. లోపల కూడా కేవలం ఎంట్రీ ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే అలో పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదోమటికని చాలా ఉత్కంఠగా ఉంది. 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ కాబోతుంది. ఎలా ఉండబోతుంది అనేది కూడా కాకినాడ జిల్లాతో మాత్రం ఉభయ గోదావరి జిల్లాలు రెండు కూడా చాలా ఉత్కంఠగా దీని మీద అయ్యి ఉంది. ఎందుకంటే అంత భారీ స్థాయిలో కూడా ఇక్కడ 144 సెక్షన్ ఉంది, భద్రత కూడా అంత రీతిలో ఉంది కాబట్టి ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. లైవ్ అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. రైట్ ఇక కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎం లెక్కింపు కూడా ప్రారంభం కాబోతోంది. ఏపీ వ్యాప్తంగా కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగే సమస్యాత్మక ప్రాంతాల్లోనే కాదు, నార్మల్ సాధారణ నియోజకవర్గాల్లో కూడా
భద్రత మూడంచెల భద్రత అయితే కొనసాగుతోంది. పోలీస్ నిఘా నీడలో అన్ని ప్రాంతాలు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. సో అన్ని ప్రదేశాల నుంచి కూడా లైవ్ అప్డేట్స్ అయితే కొనసాగుతూ ఉంటాయి. అన్ని దగ్గరలో కూడా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎలక్షన్ రిలేటెడ్ పాస్లు ఉంటేనే అందరినీ లోపలికి అనుమతించే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి పోలీసుల నిఘా నీడలో అన్ని నియోజకవర్గాలు ఉన్నట్టు మనకు తెలుస్తోంది.